పెహల్గాం ఉగ్రదాడి దాంతో భారతదేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాని తర్వాత పాకిస్తాన్పై ఏ విధంగా భారత్ దాడి చేసిందో, 9 ఉగ్ర స్థావరాలని ఏ విధంగా ధ్వంసం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యుద్ధంలో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ సంబరాలు చేసుకుంటుంది. తానే గెలిచానని చెప్పి, తామే విజయం సాధించామని చెప్పి కూడా దానికి సంబంధించిన విజువల్సే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగిన యుద్ధానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనందరికీ తెలిసే ఉన్నాయి. సామాన్య ప్రజల నుంచి చిన్న పిల్లాడి వరకు ప్రతి ఒక్క మనం ఈ యుద్ధం గురించి అడిగితే కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తారు. ఏ విధంగా అయితే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత్ విరుచుకుపడిందో, మిసైల్స్ తో ఏ విధంగా దాడి చేసిందో, అనేక మంది ఉగ్రవాదులను ఏ విధంగా మట్టుపెట్టిందో, ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. భారతదేశంలో ఉన్న వాళ్ళకి, ఇక ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ప్రస్తుతం మన ఆర్మీ వ్యవస్థ కూడా దానికి సంబంధించిన విజువల్స్ కానీ, దానికి సంబంధించిన వీడియోలు కానీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ విధంగా మేము యుద్ధం చేసాం, ఏ విధంగా టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాం, ఎన్ని టార్గెట్లని ఫిక్స్ చేసాం, ఏ సమయంలో దాడి చేయాలని నిర్ణయించుకున్నాం, ఏ సమయానికి దాడి చేసాం, ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎన్ని మిసైల్స్ యూజ్ చేసాం, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ఎప్పటికప్పుడు వీడియోస్ తో సహా మన ఆర్మీ వివరించడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ ఇంకా తానే విజయం సాధించానని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటుందో అర్థం కావట్లేదు మనకి. దానికి సంబంధించి పాకిస్తాన్ లో ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పాకిస్తాన్ లో సంబరాలు చేసుకుంటున్నారు అక్కడున్న ఆర్మీ వాళ్ళు. యుద్ధంలో తామే గెలిచామన్న బిల్డప్ ఇస్తూ కూడా అటు లాహోర్ కంటైన్మెంట్ దగ్గర కూడా కనిపిస్తున్న ఆ సీన్లు కూడా మనం చూస్తున్నాం. మేమే యుద్ధంలో గెలిచామంటూ కూడా అక్కడున్న ఆర్మీ వాళ్ళందరూ కూడా ఒక వ్యాన్ లో వస్తూ అటు పాకిస్తాన్ జెండా పట్టుకుని ఏదైతే యుద్ధంలో గెలిచామని చెప్పి కూడా అక్కడ చిన్నపిల్లలతో పూలని చేత్తో పట్టించుకుని ఆర్మీ వాళ్ళు వస్తుంటే వాళ్ళపైన పూలు జల్లుతూ కూడా, అంటే అటువంటి సీన్స్ మనం ఎప్పుడు చూస్తామంటే ఒక విజయం సాధించినప్పుడు వాళ్ళకి పూల వర్షం అనేది కురిపిస్తూ ఉంటారు ఎవరైతే అభిమానులు ఉంటారో. అలాంటివి మనం ఇక్కడ దేశంలో చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఇలాంటి ఘటన నెలకొంది. ఆర్మీ వాళ్ళు వస్తున్న సమయంలో చేతిలో పువ్వులు, అలాగే పాకిస్తాన్ జెండా పట్టుకుని విజయం సాధించినందుకు విజయకేతనం లాగా వాళ్ళు ఒక చిన్న సంబరాలు చేసుకుంటున్న మూమెంట్ కూడా అక్కడ నెలకొంది. అయితే భారత్ ఏ విధంగా దాడి చేసిందో దానివల్ల పాకిస్తాన్ ఆర్థికంగా చాలా నష్టపోయింది. అటు ఉగ్రవాదులు అనేక మంది చనిపోయారు. దాంతో మనం చూసుకుంటే కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్, అనేకమైన ఎయిర్ బేస్లను నాశనం చేశారు. అందులో కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై కూడా దాడి చేసింది భారత్. అయితే ఇంత జరుగుతున్నా కానీ ఇంకా మేమే గెలిచామని చెప్పి కూడా పాకిస్తాన్ ఆర్భాటంగా ఈ విధంగా సంబరాలు చేసుకుంటుంది. భారత వాయుసేన చేసిన అటాక్స్ లో చాలా వరకు ఎయిర్ బేస్లు కూడా సర్వనాశనం అయ్యాయి. ఇంకా దాంతో అటు పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మునీర్, అతను కూడా బంకర్ లోకి వెళ్లిపోయి తలదాచుకున్న పరిస్థితి నెలకొంది చివరికి. అది కూడా మనం చూసాం. ఇక ఎక్కడికక్కడ ఈ విధంగా దాడులు కొనసాగుతున్నాయి. మనుగడ ఇక ముందుకు వెళ్ళలేదు, ఖచ్చితంగా మా పరిస్థితి ఏంటనేది కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి కూడా పాక్ వాళ్ళు విన్నవించుకోవటం, కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి తీసుకురావటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మేమే గెలిచామని చెప్పి కూడా పాక్ ఆర్మీ బిల్డప్ ఇస్తుంది. మరోవైపు తమ సత్తాను చాటుతూ వీడియోలు రిలీజ్ చేస్తుంది భారత్. దానికి సంబంధించిన సెకండ్ బాక్స్ లోని విజువల్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో ఉన్న విజువల్స్ పాకిస్తాన్ ఆర్మీ విజయం సాధించామని చెప్పి అక్కడున్న ప్రజల్ని ఒక విధంగా మోసం చేస్తుందనే చెప్పుకోవచ్చు. వాళ్ళని ఇంకా మేమే గెలిచాము, భారత్ పైన యుద్ధం చేసి విజయం సాధించామని చెప్పి వాళ్ళని నమ్మబలికించి కూడా ఆ విధంగా సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. సెకండ్ బాక్స్ లో ఏ విధంగా అయితే ఇండియన్ ఆర్మీ ఎటువంటి యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించిందో పాక్ పై యుద్ధం చేస్తున్న సమయంలో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అంటే ఇంకా ఎందుకు పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించడానికి ట్రై చేస్తుంది, ఇంకా ఎందుకు ఆర్థికంగా వెనకడుగు వేసింది, ఇంకా అదేవిధంగా భారత్ నుంచి దాడులు ఎదుర్కొన్న తర్వాత ఇంకా బలహీనపడింది పాక్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నిటి ముందు కూడా ఇప్పటికే ఏదైతే ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించి ఇది కూడా ఏర్పడిపోయింది, ఒక అభిప్రాయం కూడా ఏర్పడిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్న సంబరాలు చేసుకుంటుంది. అక్కడున్న ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలని ఆర్మీ వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు, లేదంటే అక్కడున్న గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వెనుకబడిన దేశాన్ని ముందంజలో నడిపించాల్సింది పోయి ఉగ్రవాద సంస్థలకి ఫండ్స్ ఇస్తూ, ఉగ్రవాద సంస్థల్ని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఇతర దేశాలపైన ఉన్న సామాన్య ప్రజలపైకి ఉసిగొల్పడాలని ఎందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది? ఈ విషయాలన్నీ మనతో డిస్కస్ చేయడానికి మా ప్రతినిధి సయ్యద్ అందుబాటులో ఉన్నారు. రైట్ సయ్యద్, మనం చూస్తున్నాం ఒక పక్క అక్కడున్న ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్. ఎందుకంటే మేమే గెలిచామని సంబరాలు చేసుకుంటుంది. ఇంకా ఎంతవరకు ఆ దేశ ప్రజల్ని ఈ విధంగా మోసం చేయాలని చూస్తుంది?
అసలు మేమే గెలిచామన్న మాటకి అర్థం ఏమనుకోవచ్చు మనం? ఎందుకంటే ఎంతవరకు యుద్ధం జరిగిందో, ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ బేస్లను కానీ ఉగ్రవాద స్థావరాలు కానీ భారత్ ఏ విధంగా నాశనం చేసిందో కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు మేమే గెలిచామని చెప్పి అక్కడ ఉన్న ప్రజల్ని నమ్మించడం ఎలా చూడొచ్చు అంటారు? పాకిస్తాన్ కాకపోయినా భారత త్రివిధ దళాలు మెరుపు దాడి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే దీంట్లో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు, అదే విధంగా చాలా మంది కూడా గాయపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ పాకిస్తాన్ కూడా భారత్ పైన మిసైల్స్ తో డ్రోన్ తో దాడి చేసినప్పుడు భారత్ వాటిని ధీటుగా ఎదుర్కొని ఆ డ్రోన్స్ అన్ని కూడా గాల్లో ఉన్నప్పుడే వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటిని కూల్చేసిన పరిస్థితి ఉంది. అయితే దాని తర్వాత కూడా భారత్ పాకిస్తాన్ లోని ప్రధాన ఎయిర్ బేస్ లో కావచ్చు లేదా కొన్ని ప్రధాన నగరాల పైన కూడా బాలిస్టిక్ మిసైల్స్ తో డ్రోన్స్ తో దాడి చేసినప్పుడు నూర్ ఖాన్ అదే విధంగా కిరాణా హిల్స్ లాంటి ప్రధాన ఎయిర్ బేస్ లు ఉంటాయో, ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అలాంటి స్థావరాలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఎక్కడ దాడి చేశాము, ఎలా దాడి చేశాము, దాడి చేసిన తర్వాత ఏ రకంగా ఆ ఎయిర్ బేస్ అనేది ధ్వంసమైంది, ఎంతమంది చనిపోయారు, ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లను భారత్ కూల్చేసింది, ఇలా చాలా స్పష్టంగా కూడా భారత ఆర్మీ కంటిన్యూస్ గా దానికి సంబంధించి ప్రూఫ్లు అనేవి కూడా రిలీజ్ చేస్తూ వస్తుంది. కానీ ఇక్కడ మరోవైపు మనం చూసుకుంటే పాకిస్తాన్ తరపు నుంచి అలాంటివి ఇంతవరకు ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ వీడియో కానీ లేదా పాతది ఎప్పుడో ఏదైనా మాక్ డ్రిల్ చేసినటువంటి వీడియోస్ వాళ్ళు బయట పెట్టి చూపిస్తారు తప్ప ప్రపంచానికి నిజంగా వాళ్ళ దేశంలో ఎలాంటి విధ్వంసం జరిగింది అనేది కూడా వాళ్ళు ఇంతవరకు ప్రపంచానికి చూపించలేదు. అండ్ ఆల్సో వాళ్ళ సొంత ప్రజల ముందర కూడా వాళ్ళ జరిగిన నష్టాన్ని వాళ్ళు చూపించుకోలేకపోయారు. కానీ భారతదేశం మాత్రం ఏ రకంగా పాకిస్తాన్ లో దాడి జరిగింది, వాళ్ళు ఎంతవరకు నష్టపోయారు అనేది కూడా చాలా స్పష్టంగా విత్ ప్రూఫ్ అండ్ విత్ వీడియో ప్రూఫ్, ఆడియో ప్రూఫ్ ప్రతిదీ కూడా వాళ్ళు విత్ శాటిలైట్ ఇమేజెస్ తో సహా భారత ప్రపంచ దేశాల ముందర పెట్టింది. పాకిస్తాన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, పాకిస్తాన్ ఎందుకంత అలా సంబరాలు చేసుకుంటుంది అంటే వాళ్ళ ప్రజల ముందర ఒకవేళ నిజంగా వాళ్ళ పైన దాడి జరిగిందని వాళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే, వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ ధ్వంసమయ్యాయని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే చాలా వరకు కూడా ఎకానమీ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు, ఇవన్నీ చాలా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేస్తుంది. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఆర్మీ కూడా ప్రజలను రక్షించలేకపోతుంది అనే నేపథ్యంలో ప్రజలు తిరగబడతారు అనే కోణంలో కూడా వాళ్ళు చేస్తుండొచ్చు. మరొకటి ఏంటంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ వంకర బుద్ధి చూపిస్తూనే వస్తుంది. ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో ఆ రోజు నుంచి కూడా మాకు కాశ్మీర్ కావాలి, కాశ్మీర్ మాదే అనే వైఖరితో కూడా వాళ్ళు భారత్ పైన దాడి చేస్తూ వస్తున్నారు. సో ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళ ప్రజలు వాళ్ళని అసహించుకోకుండా ఉండాలి అండ్ వాళ్ళ ఫేక్ ప్రాపగండా బయటపడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఇలా సంబరాలు చేయడం, యుద్ధ ట్యాంకర్లను బయట తెచ్చి అదేదో గొప్పగా ఘనత సాధించామని చెప్పుకోవాలి. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే ఒక ఫేక్ ప్రాపగండా నడిస్తే ప్రజలు కూడా ఆ ఎమోషన్ ని క్యారీ చేసి నమ్ముతారు అనే ఒక అజంప్షన్ లో వారు ఉన్నారు. బట్ ఇప్పటికే భారత్ కూడా దానికి సంబంధించి వాళ్ళు చేసిన ప్రతి ఫేక్ న్యూస్ కి కూడా ప్రూఫ్స్ చూపిస్తూ కూడా వస్తున్నారు. సో మొత్తం మీద ప్రజెంట్ అయితే పాకిస్తాన్ వాళ్ళ ప్రజలను కేవలం నమ్మించడానికి, అదేవిధంగా ఇక్కడ ఉగ్రవాదం లేదు అని చెప్పి ప్రపంచ దేశాలను నమ్మించడానికి మాత్రమే ఇలాంటి ఒక మోసపూరితమైన ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు మనం అనుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ సయ్యద్. రైట్, ఇక మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఏ విధంగా అయితే భారత ఆర్మీ ఇటువంటి యుద్ధంలో జరిగిన యుద్ధంలో ఎలా అయితే తన సత్తా చాటిందో, పాకిస్తాన్ పై ఏ విధంగా అయితే విరుచుకుపడిందో దానికి సంబంధించిన వీడియోలని రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. దానికి సంబంధించిన విజువల్స్ మనం సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. ఇక అదేవిధంగా ఫస్ట్ బాక్స్లో ఎక్కడైతే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. ముందుగా టార్గెట్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది, టార్గెట్ అని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసిన తర్వాత ఏ విధంగా మారింది అది అనేది చెప్పి కూడా క్లియర్ కట్గా ఎక్కడికక్కడ ఇండియన్ ఆర్మీ దానికి సంబంధించిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, విజువల్స్ కానీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ దానికి సంబంధించి క్లియర్ కట్గా మనందరికీ తెలియజేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే యుద్ధ విమానాలు ఏ విధంగా అయితే సత్తా చాటాయి, యుద్ధ విమానాల పాత్ర ఎంతవరకు ఉంది ఈ యుద్ధంలో అని చెప్పి కూడా మన ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇక అయితే సొంత దేశ పౌరుడే అటు పాకిస్తాన్లో భారత్ ఎప్పటికప్పుడు ఈ విధంగా తన వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, విజువల్స్ కానీ రిలీజ్ చేస్తుంది. ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. ఏ విధంగా పాకిస్తాన్ పై యుద్ధం చేశాము, ఎంతమంది మట్టుబెట్టాము, ఎంతమంది ఉగ్రవాదులను మట్టుపెట్టాం, ఎన్ని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం అనేది కూడా ఎప్పటికప్పుడు ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ప్రెస్ మీట్స్ పెట్టి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిజంగా మీరు చెప్తున్నట్లు సంబరాలు చేస్తున్నారు, మరి మీరు చెప్తున్నట్లు
ఒకవేళ ఇండియా పైన వాళ్ళు అంటున్నట్లుగానే మీరు కూడా విజయం సాధించుంటే, మీరు కూడా ఎంతో కొంత డ్యామేజ్ చేసుంటే, దానికి సంబంధించిన ఫోటో, అట్లీస్ట్ ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ మీరు ఎందుకు బయట పెట్టట్లేదు? ఎవరైనా వచ్చి మీడియా ముందు ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతవరకు నష్టం జరిగింది అటు ఇండియాకి అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకవేళ మీరు యుద్ధంలో విజయం సాధిస్తే, మీరు యుద్ధంలో యూజ్ చేసిన మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఏదైనా కానీ ఆ యుద్ధ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మీరు సామాన్య ప్రజలకి, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదని చెప్పి కూడా కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ పౌరుడు ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా మనం చూసాం బిగ్ టీవీలో. వరుసగా ఒక పక్కన అక్కడ ఉన్న సామాన్య ప్రజలు ఈ విధంగానే క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. కానీ పాక్ ఆర్మీ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా, వీటికి సమాధానాలు ఇవ్వకుండా, తాము ఇండియాపై చేసిన యుద్ధంలో మేము విజయం సాధించామని చెప్పి కూడా బాహాటంగా ఈ విధంగా బయటకు వచ్చి ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటున్న వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రజల్ని నమ్మించి ఒక ఎమోషన్ని క్యారీ చేయాలని చెప్పి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ట్రై చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోపక్క ఈ 33 దేశాల కంటే వివిధ దేశాలకి ఇండియన్ దౌత్య బృందాలను కూడా కొంతమందిని పంపించి ఏ విధంగా అయితే పాకిస్తాన్ మాపై దాడి చేసిందో, పెహల్గాం దాడిలో ఎంతమంది సామాన్య ప్రజలు చనిపోయారో, అసలు పాకిస్తాన్లో ఏ విధంగా ఉగ్రవాదం అనేది కొనసాగుతుందో, ఎన్ని ఉగ్రవాద సంస్థల్ని, ఎన్ని ఉగ్రవాద స్థావరాలని, ఎంతమంది ఉగ్రవాదుల్ని మేము మట్టు పెట్టామనే డీటెయిల్స్ అన్ని కూడా వివిధ దేశాలకి సమాచారాన్ని అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దౌత్య బృందాలను కూడా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరుగుతుంది. ఒక పక్కన ఇండియా తన పని తాను చేసుకుపోతుంటే, పాకిస్తాన్ మాత్రం ఈ విధంగా మేమే గెలిచామని చెప్పి సంబరాలు చేసుకుంటుంది. దానికి సంబంధించిన విజువల్సే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం.